మరికొద్దిసేపట్లో రాజకుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలిస్తారు. అయితే కొత్తూరు మండలం, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇంజర్ల గ్రామ శివారులో నిర్మానుష్యానిక ప్రాంతం, అన్ని కూడా దట్టమైన చెట్లుంటాయి. ఎవరికి కూడా అనుమానం రానటువంటి యొక్క ప్రాంతానికి రాజకుమార్ వెళ్లారు. ఈ పెంజర్ల దగ్గరలోనే రాజకుమార్ మేనమామ ఊరు కూడా ఇక్కడే కావటంతో మేనమామ ముందుగా మొదటి 2 రోజుల వరకు మేనమామ ఏమైనా ఆశ్రయం కల్పించాలన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అందులో భాగంగానే రాజకుమార్ గత 3 రోజుల క్రితం ఎప్పుడైతే హత్యలకు పాల్పడ్డారో రాజకుమార్ కు సంబంధించిన దగ్గరి బంధువులకు సంబంధించిన గ్రామాలలో కూడా పోలీసులు నిఘా పెట్టారు. అందులో భాగంగానే మేనమామ గ్రామం దగ్గర పెంజర్ల దగ్గర ఉండటంతో ఇక్కడ కూడా నిఘా పెట్టారు. అందులో భాగంగానే మేనమామ దగ్గరికి వచ్చి ఉంటారు రాజకుమార్. ఆ తర్వాత మరి సొంత గ్రామంలో సొంత మేనమామ ఇంట్లో కాకుండా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఈ 3 రోజుల పాటు 2 రోజుల పాటు ఉండి ఉండవచ్చు. మొన్న కావచ్చు, నిన్న కావచ్చు, ఉండి ఉండవచ్చు. ఆ తర్వాత మేనమామకు మళ్ళీ మిగతా అనుమానం వస్తుందనే ఆలోచనతో ఈ నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్లి ఉండవచ్చు. ముందుగానే చెప్పినట్లుగా రాజకుమారు తన హత్యల తర్వాత తండ్రికి ఫోన్ చేసేసి నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఇవాళ ఆత్మహత్య చేసుకొని కనిపిస్తుంది. ఎందుకంటే రాజకుమార్ నిర్మానుష్య ప్రాంతంలో అన్ని దట్టమైన చెట్లు ఈ విధంగా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్లిపోయి అంతకంటే ముందు ప్రీ ప్లాన్ గానే ఆయన పురుగ మందు తీసుకొని వెళ్లి ఉంటారు. ఎందుకంటే అక్కడ పురుగ మందుకు సంబంధించిన బాటిల్స్ కూడా లభ్యమైనట్లు పోలీసుల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. బ్యాగ్ తో పాటు అందులో ఈ విధంగా పాయిజన్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఆయన పాయిజన్ తీసుకొని పాయిజన్ సేవించి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాకపోతే అది ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డారా, నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేదంటే మొన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఒకవేళ నిన్న ఆత్మహత్యకు పాల్పడితే సమాచారం ఎందుకు తెలియలేదన్న కోణంలో కూడా ఈ విధంగా చూడొచ్చు. మొత్తానికి మాత్రం నరహంతకుడు, షాబాద్ లో నరహంతకుడు 6గురిని హత్య చేసినట్టుగా రాజకుమార్ శవమై తేలింది, శవమై కనిపించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అదే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల దగ్గర నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళేసి ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా చెప్పినట్టుగానే ఆత్మహత్య చేసుకుని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో పోలీసులు ముందు పోక్సో కేసు రాజకుమార్ నమోదైన తర్వాత కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని డిపార్ట్మెంట్ ఒప్పుకుంది. అందులో భాగంగానే ఎస్ఐ రమేష్ ని కూడా సస్పెండ్ చేశామంటూ కూడా డిపార్ట్మెంట్ చెప్తుంది. పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత హత్య జరిగిన తర్వాత కూడా 3 రోజుల తర్వాత రాజకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారు. అయితే మొత్తానికి ఇవాళ రాజకుమార్ ఆత్మహత్య చేసుకొని కనిపించారు, ఆత్మహత్య చేసుకుంటే. అయితే శవం దగ్గరికి భారీగా పోలీసులు అంతేకాకుండా క్లూస్ టీమ్ కూడా చేరుకుంది. రాజకుమార్ ఎటు నుంచి ఎటు మూవ్ అయ్యారు, ఆ తర్వాత హత్య జరిగిన తర్వాత రాజకుమార్ ఎవరెవరితో మాట్లాడారు, రాజకుమార్ ఇంకా ఏమైనా తప్పించుకున్నట్టు ప్రయత్నం చేశారా, ఎవరితోటి టచ్ లోకి ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రవిచంద్ర, ఇప్పుడు చాలా సిమ్ కార్డులు వాడారు అనేది కూడా ఒక వార్త వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఎలా కమ్యూనికేట్ చేశాడు? ఇప్పుడు మేనమామ ఇంట్లో ఉన్నాడనే ఒక అనుమానం ఉంది. 2 రోజులు ఆయన ఎలా సర్వైవ్ అయ్యాడు? ఎందుకంటే పోలీసుల కన్నే కాదు, మొత్తం ప్రతి టీవీలో లేకపోతే సోషల్ మీడియా నుండి రాజ్ కుమార్ ఫోటోనే కనిపించింది. స్టిల్ అతను 2 రోజులు సర్వైవ్ కాగలిగాడు. ఇప్పుడు కూడా పోలీసులు పట్టుకోలేదు అతన్ని. అతనంతటా అతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. రాజకుమారు చాలా క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలా సిమ్ కార్డులు తరచూ మార్చుతూ వాడుతూ రావటం, ఒకసారి ఫోన్ చేసినట్టు తర్వాత మళ్ళీ ఫోన్ చేయకపోవటం, ఇప్పుడు కొంతమంది అమ్మాయిలతో కావచ్చు, రాజకుమార్ బంధువులు చెప్పేది కూడా అదే. ఇతనికి ఎక్కువగా ఇలాంటి అమ్మాయిల పిచ్చి కావచ్చు, ఇలాంటి వ్యసనాలకు బారినయ్యే ఒక్కొక్క సిమ్ ఒక్కొక్కరితో ఈ విధంగా మెయింటైన్ చేస్తూ వచ్చారని గతంలో చెప్పారు. అదే విధంగా అంతేకాకుండా మొన్న ఆ బాలికని హత్య చేసినట్టు తండ్రి కూడా ఆయన లైన్మెన్ కి సంబంధించి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసేది విధంగా విద్యుత్ షాక్ కు గురై చనిపోయారు. ఆ తర్వాత రాజకుమార్ కూడా గతంలో అనేక సార్లు అన్నట్లు, ఎందుకంటే రాజకుమార్ నివాసం కావచ్చు, మొన్న చనిపోయినటువంటి హత్యకు గురైన బాలిక నివాసం కూడా పక్కపక్కనే ఉంటుంది. అంటే ఆ విధంగా అతను చెప్పారు, మీ తండ్రిని చంపినట్టుగానే మిమ్మల్ని చంపేస్తాను, మేము మట్టి పెడతామంటూ ఆ కుటుంబాన్ని బెదిరించారు. అయినప్పటికీ కూడా ఆ కుటుంబం పెద్దగా పట్టించుకోలేదు. ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తారు, ఈ విధంగా సైకోగా ప్రవర్తిస్తారంటూ కూడా అందుకే పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే అన్నంత పని చేశారు, తండ్రిని కూడా రాజకుమారే చంపేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అనేక సిమ్ కార్డులు మార్చడం అంటే ఒక పక్కా ప్లాన్ అతనికి, ఒక విధంగా అన్ని కూడా ఈ విధంగా హత్యలకు ప్లాన్ చేయడం, ఈ విధంగా పక్కా ప్లాన్ తో చేసి ఉంటారు. గతంలోనే రాజకుమార్ ఆ బాలికకు సంబంధించి మన హత్యకు గురైన బాలిక తండ్రిని కూడా ఇతని చంపి ఉండవచ్చు అన్నట్లు పోలీసులు గతంలోనే
ఈ విధంగా నిర్ధారణకు వచ్చేసి నిఘా పెట్టి ఉంటే ఇవాళ ఇంత సంఘటన జరిగి ఉండేది కాదు. పోక్సో కేసు విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తండ్రి మరణానికి కూడా ఒకవేళ ఇతనే కారకుడు అయితే అప్పుడే చాలా స్ట్రాంగ్ గా సెక్షన్ లో నమోదు చేసి జైలుకు పంపిస్తుంటే ఇన్ని హత్యలు జరిగి ఉండకపోవచ్చు. అటు పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని స్థానికంగా కూడా జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ తో పాటు సిటీ కూడా రంగంలోకి దిగి జనాల్ని చూస్తున్నాం. రాజ్ కుమార్ డెడ్ బాడీ ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. కొత్తూరు సమీపంలో ఒక వెంచర్ లో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని డెడ్ బాడీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. చూడొచ్చు పక్కన బాటిల్ కూడా ఒకటి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఏదైతే మేనమామ ఇల్లు ఇక్కడ సమీప గ్రామంలోనే ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం చెప్తున్నారు. ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి మరి రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తున్నారు. కానీ మొత్తానికి 2 రోజులు ఇతను పోలీసుల కళ్ళుగప్పి అదేవిధంగా స్థానికుల కళ్ళుగప్పి మాత్రం తిరగగలిగాడు. మా కరెస్పాండెంట్ విక్రమ్ కూడా జాయిన్ అవుతున్నారు. విక్రమ్ చెప్పండి, చూస్తున్నాం రాజ్ కుమార్ మృతదేహం మనకి కనిపిస్తోంది. కొత్తూరు సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇతను చెప్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఎలాంటి పనిలో ఉన్నారంటే ఎవరైనా ఇతనికి ఆశ్రయం ఇచ్చారని గుర్తించారా? డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడు చనిపోయాడు అనే నిర్ధారణ ఎప్పుడు వచ్చే